గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా యోవేలు గ్రంథం తెరుద్దాం. రెండో అధ్యాయం తెరుద్దాం. నిన్న ఏం చదివామో మళ్ళీ అదే చదువుతాం. సీయోను జనులారా 23 నుంచి, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. 24, కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుకల పైగా పొర్లిపారును. ఆమేన్. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చేరు పురుగులను తినివేసిన పంటను. అరే ఎవరు చదవరా నాతో పాటు? చెప్పండి. నా మహాశయనము తినివేసిన పంటను తిరిగి ఎత్తును. ఆమేన్. అదొక్కటి గుర్తుపెట్టుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం యొక్క సన్నిధిని తలంచి మేమందరినీ వాక్యం చుట్టూ చేరి ఉండగా చదవబడిన వాక్యాల నుంచి నాతోనూ మాతోనూ మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఇక్కడున్న మనందరిలో ఎవరికన్నా పొలము గురించి అవగాహన ఉంటే, పొలము నాట్లేయటము, పంట గురించి, అదే సమయంలో పంట మీద దాడి చేసే పురుగుల గురించి అవగాహన ఉన్నట్లయితే, ఫస్ట్ నాటిన తర్వాత, మొక్క మొలకెత్తిన తర్వాత దాడి చేసేదే ఈ పురుగు. 4 రకాల పురుగులు చెప్తున్నారు ఇక్కడ. మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చెడ పురుగులు. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఒకేసారి ఎప్పుడు దాడి చేయవు. ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తుంది. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఎప్పుడైనా గమనిస్తే, అడవిలో వేటాడేటప్పుడు కాకులు ఎప్పుడు వేటాడవు. కాకులు ఎప్పుడు ఏం తింటాయి? కుళ్ళిపోయింది, పాడైపోయింది తింటది. ఇంకా మీరు అడవిలోకి వెళ్ళి కానీ చూస్తే నక్కలు తిని వదిలేసింది, కుక్కలు తిని వదిలేసింది కాకులు తింటాయి. ఈ నక్కలు ఇది వేటాడకుండా మరి ఇది ఎలా తినాలి? ఆల్రెడీ వేటాడేసి చంపేసి ఏదైనా తినేసి వెళ్ళిపోతే ఇది వెళ్ళి తినాలి దాని దగ్గరికి. మీరు గమనిస్తే వేటాడేది సింహము. సింహము దాన్ని చంపి వేటాడి దానిలో రక్తము వేడిగా ఉన్నంత వరకు అది తిని మిగతాది వదిలేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానిలో రక్తంలో వేడిపోయినదో హైనాలు వస్తాయి అక్కడికి, ఆ తర్వాత నక్కలు వస్తాయి, ఆ తర్వాత కాకులు వస్తాయి. మొదట ఎక్కడ బిగినైంది కానీ ఎక్కడ ఎండ్ అయింది? అయితే ఎందుకు నీ మాట చెప్తా ఉన్నానంటే, అలాగే ఒక పంట విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మీరు గమనించండి, నాట్లు వేసినప్పుడు ఉండే సంతోషము, ఆనందము పంట ఎదుగుతున్న కొద్దీ ఉండదు. మళ్ళా ముగింపులో కోత కాలానికి వచ్చేసరికి మళ్ళా సంతోషం ఉంటుంది. ఈ మధ్యలో అంతా బాధ, దుఃఖము, వేదన ఉంటుంది. ఒక భయం ఉంటుంది. ఏమైపోద్దా, ఏ తుఫాను వస్తా, ఏ వర్షం పడుతుందా, ఏం జరుగుతుందా, ఏ తెగుళ్ళు వస్తుందా, ఏ మందు కొట్టాలి అని ప్రతి ఒక్కళ్ళు ఒక బాధతోనూ ఒక భయంతోనూ ఉంటారు. ఇదంతా ఎందుకని చెప్తున్నానంటే, ఈరోజు మనం అందరము ఒక వృక్షము లోపల ఉన్నాము. దేవుడు ఏదేని తోటలో అన్ని చెట్ల నాటుకుని దాని గురించి ఏది మాట్లాడాడు, కానీ 2 చెట్ల గురించి ఆయన మాట్లాడాడు. జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము.
మీరు గమనిస్తే మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము ఎప్పుడు దాని గురించి అది జాగ్రత్త తీసుకుంటుంది. అయితే జీవవృక్షాన్ని గురించి జాగ్రత్త తీసుకోవడానికి దేవుడు ఆదాము అవ్వలను అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరి గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ ఆ వృక్షం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలా ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు తన గురించి తను జాగ్రత్త తీసుకుంటూ తన కుటుంబం గురించి జాగ్రత్త తీసుకోవాలి. తన కుటుంబం గురించి నిజంగా జాగ్రత్త తీసుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. తన గురించి తన ఆత్మ ఎంత విలువైందో దాని గురించి గుర్తెరిగి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. నిన్నటి నుంచి మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాం. ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిందంటే నీ ఆత్మను కాపాడుకోవటానికి, నీ ఆత్మను పరిశుద్ధాత్మకు అప్పగించబడటానికే దేవుడు పరిశుద్ధాత్మ నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఎప్పుడైతే నీ యొక్క ఆత్మని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో జతగలుపున్నావో, లేకపోతే స్తుతి చేస్తున్నావో, లేదంటే అప్పగించుకున్నావో, లేదంటే సమర్పించుకున్నావో, ఆ ఆత్మని దేవుడు ఆయన స్వాధీనంలో తీసుకొని నడిపించడం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు నడిచేది నువ్వే, కానీ అక్కడి నుంచి నడిచేది నువ్వు కాదు. కనిపించేది నువ్వే, కానీ నీలో క్రియలు చేసేది దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు మనం ఆ స్థితికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడంటే ఏదైనా తోటలో జీవవృక్షంలో మనల్ని ఉంచాడు. ఏమన్ ఉదయకాలం వర్తమానం విన్న వాళ్ళకి చాలా త్వరగా అర్థమవుతుంది. సాయంకాలం చెప్పాడు. ఉదయకాలం మనం విన్నదేంటి? ఎవరు చెప్పరు కదా? అపవాదిని ఎదిరించడి. ఎలాగా? వాక్యముతో. మొదట వాక్యము కలిగి ఉండాలి, ఆ తర్వాత ప్రార్థన కలిగి ఉండాలి. వాక్యము లేకుండా ప్రార్థనతో నువ్వేమి చేయలేవు. కేవలం నాకు వాక్యం తెలుసు ప్రార్థన చేయనంటే ఏమి చేయలేవు. ఇప్పుడు భూమి మీద అనేక డినామినేషన్లు, అనేక మత శాఖలు వాక్యం వాళ్ళకి చాలా బాగా తెలుసు, కానీ క్రియారూపంలోకి వచ్చినప్పుడు చెప్పండి త్వరగా, క్రియలు లేవు. అందుకని అపోస్తలుని పౌలు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిన శరీరం, ఆత్మ లేని శరీరంతో సమానం అన్నాడు ఆయన. అంటే ఆత్మ లేకపోతే నీ దగ్గర వాక్యం ఉన్నా, ప్రార్థన ఉన్నా ప్రయోజనం లేదు. ప్రార్థన ఉండి వాక్యం లేకపోయినా ప్రయోజనం లేదు. వాక్యం ఉండి ప్రార్థన ఉండి పరిశుద్ధాత్మ లేకపోయినా ప్రయోజనం లేదు. అంతేనా? ఇప్పుడు చూడు, వాక్యం మొత్తం బట్టాం, ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు కదా. నేను రోజు చర్చికి వెళ్తాను వస్తాను, రోజు అంటాను నేను, వారం కాదు, ప్రతిరోజు చర్చికి వెళ్తాను వస్తాను, ఏంటి ప్రయోజనం? పరిశుద్ధాత్మ యొక్క క్రియలు కార్యములు నా జీవితంలో కనిపించినప్పుడు నేను చేసే భక్తి కాదు. నన్ను సంపూర్ణంగా మార్చగలిగేవాడు దేవుడు ఒకడే. ఆ దేవుడు నాకు ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నేను పొందుకున్నప్పుడే నేను సంపూర్ణమైన వ్యక్తిగా మార్చబడతాను. కాబట్టి ఈరోజు మనం సర్వసంపూర్ణతలోకి రావాలంటే కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ. ఎందుకంటే బైబిల్ అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత ఎక్కడి నుంచి రావాలి? ఇలా మాట్లాడుకుందాం. గొల్లాబాద్ నుంచి వచ్చిన జేమ్స్ భాష గారు ఇస్తారు పరిశుద్ధతని. ఎవరా? పోనీ బైబిల్ అపోస్తలుని పౌలు ఇస్తాడు. పోనీ లేకపోతే ఈ కాలం ప్రవక్త వస్తే ఆయన ఇవ్వాలి. మరి ఎవరు ఇవ్వాలి చెప్పండి? కేవలం దేవుడు ఇవ్వాలి. అయితే రహస్యమే చెప్తా, దేవుడు అందరికీ ఇవ్వడు. జగత పునాది కన్నా ముందుగా ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆయన పరిశుద్ధాత్మను ఇవ్వడానికి సిద్ధుడై ఉన్నాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నా? ఈరోజు ఉదయం మాట్లాడుకున్నట్టుగా ఈరోజు మనమందరం ఎక్కడ ఉన్నాము అంటే ఈ భూమి మీద ఉన్నాం. ఏ భూమి మీద? ఒకప్పుడు దేవుడు సృష్టించిన భూమి ఇది. అయితే ఈ భూమి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది? ఉదయం విన్నాం కదా, ఎక్కడ ఉన్నది? యేసుక్రీస్తుని పరిశుద్ధ పట్టణంలోకి తీసుకుని పోయి ఎత్తైన కొండ మీద కూర్చోబెట్టి అంటున్నాడు, నీవు నా కాళ్ళకి కానీ సాగిలపడి దండం పెట్టినట్టయితే ఇదిగో ఈ రాజ్యములన్నిటినీ దీని యొక్క మహిమని నీకిస్తాను అంటున్నాడు. అంటే వాడు ఈ భూమిని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. అది ఆశ్చర్యం చెప్పనా? ఏ దేవుని వాడు స్వాధీనం చేసుకోలేడు. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో ఒక లేఖనం ఉన్నది, థ్యాంక్ యూ లార్డ్, సృష్టి యావత్తు దేనికని? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఇదేంటిది, ఎంత చేంజ్ వచ్చింది? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నది అంటే ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? అపవాదికి సంబంధం లేని వారు, దేవునికి సంబంధించిన వారు, జీవవృక్షంలో ఉన్నవారు, ఆయన యొక్క ఆలోచనలో ఉన్నవారు, భూమికి పునాది కన్నా ఆయన ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి వారిని వేరు చేయటానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించున్నాడు. So there is a purpose to send the Holy Spirit to you and me.
పరిశుద్ధాత్మ నీ కొరకు నా కొరకు పంపించడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటా ఉద్దేశం అంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఉన్నప్పటికీ, అపవాది యొక్క సాతాను ఏదేల్లో ఉన్నప్పటికీ నీవు ఇక్కడ వాడివి కాదు, నీ రాజ్యం ఇక్కడిది కాదు, నీ పౌరస్థితి ఇక్కడ కాదు. నువ్వు ప్రత్యేకంగా ఈ భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పిలుపుతో వచ్చి ఉన్నావు. We have a special call here. ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఇక్కడికి వచ్చున్నావు నువ్వు. ఆమేన్. అయితే ఇవన్నెందుకు చెప్పాలి? అపవాది ఇప్పుడు ఆ జీవ వృక్షము మీద దాడి చేస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న జీవవృక్షం ఏంటంటే వధువు వృక్షము. ఏంటండి అది? ఎవరు ఈ వధువు అంటే బైబిల్ చెప్తున్న ప్రకటన 19 ఒక ఆమె ఉన్నది. ఎవరండి ఆమె? వధువు తనను తాను సిద్ధపరుచుకుంటున్నది. వేరే వాళ్ళు ఆమె రెడీ చేయటంలా, ఆమె రెడీ చేసుకుంటుంది. దేని కొరకు? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. షీ ఈస్ ప్రిపేరింగ్ హర్సెల్ఫ్. హౌ కెన్? బై ది వర్డ్, బై ది స్పిరిట్, బై ది ప్రేయర్స్, బై ది ఫెయిత్. ఆమె ఎలా సిద్ధపరుచుకుంటుందంటే వాక్యము ద్వారా ఉదక స్నానము చేయించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి దేవుడు తన వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం సరిపోవట్లేదు నాకు, సరిపోవట్లేదు ఇది. అలసిపోతే ఎవరు అలసిపోవాలి? మీరా నేనా? మరి నేను ఎలాగుంటే మీరు ఎలాగుండాలి? అంతే కదా. ఒకసారి పాత నిబంధనలోకి వెళ్తే అక్కడ ఎస్తేర్ దగ్గరికి వస్తే అహష్వేరోషు రాజు ముందుకి ఆమె వెళ్ళాలి. అంతేనా? అప్పటికి ఇంకా ఆమె పేరు హదస్సా. ఆమెను తీసుకుపోయి ఇంకా రాజు ముందు నిలబెట్టాల. రాజు ముందు నిలబెట్టాలంటే ఆమెకు అర్హత కావాలి. ఏ అర్హత కావాలి? బైబిల్ చెప్తా ఉంది, 6 నెలలు గోపరస తైలములు ఆమె కడగబడాలి. తర్వాత 6 నెలలు సుగంధ పరిమళ ద్రవ్యములు ఆమె కడగబడాలి. అప్పుడు ఆమెకున్న సహజమైనది ఏదైతే ఉందో మొత్తం అది పోయి, ఆ రాజుకి సంబంధించిన అవసరం ఏదైతే ఆమెకు ఉన్నదో, ఆమెకి కావాల్సి ఉన్నదో ఆ అర్హత ఆమె పొందుకుంటుంది. అప్పుడు ఆమె పిలువబడుతుంది. ఏమా? నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ అహష్వేరోషు రాజు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఏంటన్నా, ఆ సిద్ధపడే ఆ హదస్స ఎవరంటే ఈరోజు నీవు నేనై ఉన్నాం. ఆయన్ని కలవటానికి ఒక అర్హత మనకు కావాలి. ఆయన కలవడానికి ఒక యోగ్యత మనకు కావాలి. ఆయన కలవాలంటే పరిశుద్ధత కావాలి, పరిపూర్ణత కావాలి, ప్రార్థన కావాలి, విశ్వాసం కావాలి, శక్తి కావాలి, ప్రభావం కావాలి, దీనత్వం కావాలి, నమ్మకం కావాలి, ఆయన కృప కావాలి. ఆయన రక్తంలో నీకు కడగబడాలి. ఈలోను లోపల మొత్తం బయటికి పోవాలి, దోషములు మొత్తం బయటికి పోవాలి, అతిక్రమలు మొత్తం సంపూర్ణంగా బయటికి పోయిన తర్వాత అప్పుడు నువ్వు సిద్ధపడి ఆయన వచ్చే సమయానికి నువ్వు రెడీగా ఉంటావు. దేవుని నామానికి మహిమ ఘనత. ఇప్పుడు ఆమె ఎలా కడగబడింది? 6 నెలలు, చాలా స్పీడ్గా ఉండాలి. 6 నెలలు గోపరస తైలములు, 6 నెలలు సుగంధ ద్రవ్యముల చేత, మొత్తం ఎన్ని నెలలు? నేనంటాను ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ 12 నెలల బోధ ఏంటో తెలుసా? అపోస్తల బోధ అయి ఉన్నది. 12 మంది అపోస్తల బోధ అయి ఉన్నది. ఈ రోజు నీవు అపోస్తల బోధలో కడగబడాలి, ఆ బోధలో నానబెట్టబడాలి. నీలో ఉన్న ప్రతి లోపము దానిలోంచి తీసేయబడాలి. అప్పుడు నీవు కూడా పరిశుద్ధుల వలె, మేడగదిలో ఉన్నవారి వలె ఆయన యొక్క ఆత్మను పొందుకోగలుగుతావు. అప్పుడు ఈ రోజు దేవుని యొక్క చర్చికి మనం వచ్చామంటే ఏదో వచ్చాము, వెళ్ళాము, పోయాము కాదండి. నువ్వు తిరిగి నీ స్థానానికి రావాలి. బ్యాక్ టు ద పొజిషన్ దట్ యు హావ్ బిఫోర్. ఇంతకు ముందు నీవు కలిగి ఉన్న స్థానంలోకి నువ్వు రావాలి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలంటే అటు ఇటు తిరగటం కాదండి. ఏ బోధలోంచి మనం బయటకు వచ్చామో తిరిగి ఆ బోధలోకి రావాలి. ఏ బోధ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఏ బోధ అండి? ఎవరు అప్పగించారు? అప్పగించిన వాడు ఒక్కడే, వారిలో ఉండి నడిపించిన వాడు ఒక్కడే, వారిలో ఉండి కార్యములు చేసిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి జ్ఞాపకం చేస్తాను మళ్ళా మీకు, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికి కాదండి. మనం వెళ్ళాల్సింది తిరిగి మనం ఏ వాక్యం నుంచి వచ్చామో ఆ వాక్యం లోపలికి వెళ్ళవలసి ఉన్నాం. నేను మా చర్చికి వెళ్తా. ఏ చర్చికి వెళ్ళాలా చెప్పండి? మన చర్చలు ఇక్కడ లేవు. మనకున్నది ఒకే ఒక చర్చ్ భూమి మీద, అదే యేసుక్రీస్తు కర్తన సంఘము. మత్తయి సువార్త 16 యేసుక్రీస్తు అంటున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును. పాస్టర్లు కట్టటల్లా,
వాక్యంతో దేవుడు ఆయన సంఘాన్ని కడతా ఉన్నాడు. ఆ సంఘములో నీవు కూడా ఒక్కడవై ఉండాలి. పాస్టర్ గారు ఎక్కడో చెప్పండి, మేము కూడా వెళ్ళి చర్చిలో జాయిన్ అవుతాం. ఆ చర్చిలో జాయిన్ అవ్వటాలు లేవు, తిరిగి జన్మిస్తే వెళ్తావు. యు హావ్ టు బోర్న్ అగైన్ టు బి ఇన్ దట్ పర్టికులర్ చర్చ్. ఆ ప్రత్యేకమైన చర్చిలోకి నువ్వు వెళ్ళాలంటే తిరిగి జన్మించాలి. హౌ కెన్ ఐ బీ బోర్న్ అగైన్? నేను తిరిగి ఎలా జన్మించగలను? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ దగ్గర రావాల్సిందే. ఈ కాలానికి నిజమైన కాపరి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ నిజమైన కాపరి అయి ఉన్నాడు. సో విచ్ మీన్స్ యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫెయిత్ అన్ ఎ పర్సన్. దానికి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎన్నడూ కూడా ఒక వ్యక్తి మీద నీ యొక్క విశ్వాసం ఉంచవద్దు. నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? అయితే మన విశ్వాసాలు ఎక్కడ? మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు. కోప్పటికండి, మీరు పరలోకం పోరు, మీ పాస్టర్ గారు కూడా పోడు. కాబట్టి మన విశ్వాసం ఎక్కడ పెట్టాలా? ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ కానీ పాస్టర్ గారులు కాదు. అది మన విశ్వాసం. మా పాస్టర్ గారిని రోజాలు ఎప్పుడైనా సందర్భం చెప్తాను, షిలోహు గురించి ఎప్పుడన్నా. వాళ్ళు కూడా మహారాజు 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 అన్నాడు. ఆ రాజు ఒకసారి అన్నాడు, నేనేం చేయలేను, మీరు పని మీరు చూసుకున్న పని నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాదు రాజు ఏమి చేయలేడని. కాబట్టి ఈ రోజు కూడా చెప్తున్నా, పాస్టర్లు ఎవరు ఏమి చేయలేరు. రక్తం కాచిన వాడు దేవుడు, సమాధిని బద్దలు కొట్టిన వాడు దేవుడు, తిరిగి లేచిన వాడు దేవుడు, నీ కొరకు త్యాగం చేసిన వాడు దేవుడు, సిలువలో వెల చెల్లించిన వాడు దేవుడు, పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నవాడు దేవుడు, నిన్ను స్వస్థపరిచిన వాడు దేవుడు, నీకు సహాయం చేసిన వాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించిన వాడు దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చేవాడు దేవుడు, ఆ వాగ్దానం నెరవేర్చేలాగా చేసేవాడు దేవుడు. కాబట్టి నీతో ఎల్లప్పుడూ ఉండేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నేను విడువను ఎడబాయను అని. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడ ఉండాలంటే నిన్ను విడువని వాడి మీద ఆయన యొక్క విశ్వాసం పెట్టుకుని నీ యొక్క విశ్వాసం అక్కడ పెట్టాలి. అంతేగాని వ్యక్తుల మీద అనడం వచ్చొద్దు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వధువు వృక్షంలో ఉన్నాం. ఆయన వివాహం చేసుకోబోయే సంఘాన్ని వధువు అంటున్నాం. ఆయన పెండ్లి కుమారుడిగా రానై ఉన్నాడు. భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు మొత్తం కలిసి సంఘముగా ఆయన యొక్క శరీరముగా మారితే ఆ శరీరాన్ని వివాహం చేసుకుంటాడు. ఆ శరీరం పేరే ఈరోజు ఆయన వరుడైతే ఆ శరీరం పేరు వధువై ఉంది. అక్కడ స్త్రీ లేడు, పురుషుడు లేడు, అందరూ ఒకటై ఉన్నారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే ఇప్పుడు అపవాది చేస్తున్న పని ఏంటి? ఆ చెట్టు మీద అంటే వధువు వృక్షం మీద దాడి చేస్తున్నాడు. మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. చూడండి, కొన్ని ఏమో ఎగిరితాయి. ఆ ఎగిరినవి ఏం చేస్తాయి అంటే పైన దాడి చేస్తాయి. కొన్ని ఎత్తు ఎగరలేవు, మధ్యలో ఉండే కొమ్మల మీద దాడి చేస్తాయి. కొన్ని ఏమో కింద ఏర్ల మీద, బెరడు మీద, కాయల మీద, కొమ్మల మీద, ఆకుల మీద, చిగురు మీద, మొగ్గల మీద, ప్రతి చోట బయటికి కనిపించే ప్రతి చోట అవి దాడి చేస్తా ఉంటాయి. ఓ థ్యాంక్ యూ. పైనుంచి కింద వరకు కంటికి కనిపించే ప్రతిదాన్ని దాడి చేస్తున్నాయి. అయితే ఆ చెట్టులో ఒక మర్మం ఉన్నది. చెట్టులో గొప్ప సంగతి ఉన్నది. ఎంతసేపటికి మిడతలు కానీ, గొంగళి పురుగులు కానీ, పసర పురుగులు కానీ, చీడ పురుగులు కానీ ఇవి ఎంతసేపు ఏం చేస్తాయంటే కంటికి కనిపించే దాంట్లోంచి చూడండి. పసర పురుగు ఏం చేస్తుంది? ఆకుపచ్చదనం మొత్తం పీల్చేస్తుంది. గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఆకుపచ్చదనం మొత్తం పీల్చేస్తుంది. ఈ మిడతలు ఏం చేస్తాయి? చిగురులు మొత్తం తినేస్తుంది. ఈ చీడ పురుగు బెరలు మొత్తం తినేస్తుంది. చెట్టు బెరడు తింటుంది. అన్నీ అయిపోయినాయి. ఆ చెట్టు చూస్తే ఎలాగుందంటే మొత్తం ఎండిపోయినట్టుగా ఉన్నది. అయితే రహస్యం ఏంటంటే ఆ చెట్టు వేరు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏంటండి? గట్టిగా చెప్దాం, కొంచెం బలంగా చెప్దామని. ఆ చెట్టు వేరు ఏమై ఉన్నది? దావీదు వేరు చిగురు ఆయన అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు వేరెవరు? ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆ చెట్టు చూడటానికి చనిపోయినట్టుగా ఉన్నప్పటికీ, దానిలో చిగురు మొత్తం పోయినప్పటికీ, పసర మొత్తం పోయినప్పటికీ, ఆకులు కొమ్మలు మొత్తం పోయినప్పటికీ, బెరడు మొత్తం పోయినప్పటికీ, ఇంకా చెట్టు వేరు లోపల మాత్రము జీవం అలాగే నిలిచి ఉన్నది. There is a life in the root. ఒక గొప్ప సేవకుడు దేవుడు ఒక ఆత్మచేత నింపబడేలాగా అంటున్నాడు, యేసుక్రీస్తు వేర్లో భూమి మీద లేవు, పరలోకంలో ఉన్నాయి అన్నాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే నిన్నటిది, ఉదయంది, ఈ పూటది ఇంటే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తుని అభిషేకం చేయడానికి 70 మంది వచ్చినప్పుడు మాకు రాజుగా ఉండమంటే ఆయన ఏమన్నాడు? నా రాజ్యం ఎక్కడ లేదు, పైన ఉందన్నాడు. అంటే ఆయన వేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు
నేను ఇక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి వచ్చా అన్నాడు. చెట్టు ఎక్కడి నుంచి రావాలి? వేరులోంచి రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. అంటే ఆయన వేర్లు ఎక్కడ ఉన్నాయి? ఏమన్ 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 హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి వచ్చావు నీకు అర్థమవుతుందా అంటున్నా. ఒకవేళ నువ్వు క్రీస్తులోంచి కానీ వచ్చినట్లయితే నీ వేర్లు ఇక్కడ లేవు. నీ వేర్లు క్రీస్తులో ఉంటే, క్రీస్తు వేర్లు పరలోకంలో ఉంటే, నీ వేర్లు కూడా పరలోకంలోనే ఉన్నాయి. యు నో వాట్ డస్ ఇట్ మీన్? దానికి ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఏ ఒక్క పురుగు కూడా నీ జీవితాన్ని పాడు చేయలేదు, నీ జీవితాన్ని చెడగొట్టలేదు. ఎందుకంటే నువ్వు బాప్తిజం పొందినప్పుడు, నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, ఆ రక్తం కిందకి వచ్చినప్పుడు నీ జీవము ఆయన వేరు లోపల దాచిపెట్టబడి ఉన్నది. వాట్ డస్ ఇట్ మీన్? విచ్ మీన్స్, దానికి ఉద్దేశం ఏంటి తెలుసా? నీ జీవము దేవుడు అత్యున్నతమైన చోట దాచిపెట్టి ఉన్నాడు. ఎందుకు నాకు రక్షణ, ఎందుకు నాకు బాప్తిజం అంటే నా జీవాన్ని ఆయన వేరులో దాచిపెట్టుకోవటానికి. నీ జీవితం ఎండిపోవచ్చు, నీ జీవితం పాడైపోవచ్చు, నీ జీవితం చెడిపోవచ్చు, నీ జీవితం సమృద్ధిగా అభివృద్ధికరంగా లేకపోవచ్చు. అయినప్పటికీ నీ జీవం ఆయనలో దాచిపెట్టబడి ఉన్నది. కాబట్టి నీకు అక్కడ భద్రత ఉన్నది, అక్కడ నీకు భరోసా ఉన్నది, అక్కడ నీకు నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నువ్వు దేవుళ్ళో ఉన్నంత వరకు నిన్ను ఎవడు ఏం చేయలేడు. నాకు తెలిసి బైబిల్లో ఆయన పేరు దావీదు. దావీదు ఒకరోజు పాట పాడుకుంటున్నాడు, ఐ షల్ నాట్ బి మూవ్డ్, ఐ షల్ నాట్ బి మూవ్డ్. యు నో వై సేస్ ఐ వాస్ ప్లాంటెడ్ బై ద వాటర్స్. దావీదు అంటే నేను కదల్చబడను. పక్కన అడిగాడు, నువ్వు ఎందుకు కదల్చబడవు? నేను నది ఒడ్డు నాటబడి ఉన్నాను. ఐ వాస్ ప్లాంటెడ్ బై ద వాటర్స్. నేను ఎన్నడూ కదల్చబడను. కారణం ఏంటంటే వాక్యంలో నాటబడి ఉన్నాను, ఆయన యొక్క చిత్తంలో నాటబడి ఉన్నాను, ఆయన యొక్క వేరే నాటబడి ఉన్నాడు. కాబట్టి నేనంటే కదల్చబడను. ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. ఆమేన్. ఆ రోజు అక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మన అక్కడ వాళ్ళమే, ఇక్కడ వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇంకా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒకసారి నాకు ఆపాలని లేదు కానీ మీకు చెప్పాలి కాబట్టి ఆపాల. 4 పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. ఈ 4 పురుగులే. మరి ఈ 4 దాడి చేస్తా ఉండే దేవుడు ఏం చేస్తున్నాడు? యు నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఆయన వరద వృక్షంలో వేరుగా ఉంటే, వేరుగా ఉన్న ఆయనకి చెట్టులు ఏం జరుగుతుందో తెలియదా? ఇలా మాట్లాడుకుందాం. ఇంటి యజమానికి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా? తెలుసా తెలియదా? ప్రైజ్ ది లార్డ్. మరి అదే నిజమైతే యేసుక్రీస్తుకి నీ గురించి నా గురించి తెలియదా? చెప్పండి, ఏం దాద్దాం? ఆయన దగ్గర ఏం దాద్దాం? రహస్యం ఏంటంటే, నువ్వు తెలిసి ఆయన ముందు పెట్టి నీ పట్టించుకోడు, ఆయన నువ్వు దాచినే పట్టించుకుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నావు? దాస్తున్నావు, అవే పట్టించుకుంటున్నాడు. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు దాయటానికి ఆయన నీ దగ్గర ఏమీ లేదని తెలుసుకున్నాక, ఆయన ముందు అన్నీ పెట్టాక ఆయన వాడిని సరి చేసిపోతాడు. సరి చేయబట్టానికి నువ్వు సిద్ధపడతానే సంఘానికి రావాలా. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు చూడండి, మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఈ 4 దాడి చేస్తున్నాయి. ఇలా మాట్లాడుకుందాం కొంచెం త్వరగా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తెరుద్దాం. ఈరోజు ఎంతమంది 11 దాకా ఉండగలరు? రాలే, చేతులు రాలి, చాలా తర్వాత తిట్టుకోవద్దు. 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తాను ఈ మెసేజ్ చెప్తామని. 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తాను, ఎందుకు ఆగాలి నేను? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జేబుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుడు వింటిని. ఆమేన్. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక తెల్లని గుర్రం కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతని కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుకు బయలువెళ్ళెను. చాలా చోట్ల కోపం తెచ్చుకోమాకండి, ఇప్పుడు నా మీద తెచ్చుకోకండి. ఎప్పుడైనా ఆర్సీఎం సంబంధించిన కాలేజీలకో, హాస్టల్స్కో, చర్చిలకో మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఈ వాక్యానికి వాళ్ళు ఒక బొమ్మ వేసి, ఒక తెల్ల గుర్రం వేసి, ఒక కిరీటం పెట్టి, చేతిలో కత్తి పెట్టి, ఒక ఆయన పెట్టి కింద యేసు ప్రభువుని రాస్తారు.
నీకు వాక్యం తెలిస్తే ఇక్కడ ఉంది యేసు ప్రభు కాదు, వీడు అపవాది. వాక్యము తెలిస్తే వీడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి ఎంతకి? జాగ్రత్తగానండి, జాగ్రత్త, మీకు మర్మం తెలియాలి. వాడికి విల్లు ఉన్నది కానీ బాణాలు లేవు, కిరీటం ఉన్నది, అధికారం లేదు. వాడి స్థితి మీకు అర్థమవుతున్నదా? ప్రైజ్ ది లార్డ్. అయితే వాడు భూమి మీదకి వచ్చింది దేనికి? జయించడానికి వచ్చాడు. మన భాషలో మాట్లాడితే నికోలాయిత్. ఎఫెసు సంఘాలను గురించి మాట్లాడిన మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాల్లో ఉంటుంది. మీరు తర్వాత చదవండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. రాత్రి చెప్పేది. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? జయిస్తున్నాడు. ఎలా జయిస్తున్నాడు? నికోలాయిత్. సంఘాన్ని విడగొట్టి భాగాలు చేసి వాడికి లోబర్చుకునేలాగా జయించుకుంటూ వాడిపోతున్నాడు. అది నికోలాయిత్ క్రియలు. ఏదో ఒకటి ఆశ చూపించి సంఘం కట్టడం. అలా కట్టే సంఘం ఎప్పుడు సంఘం కాదు. ఒత్తిడితోనూ, బలముతోనూ, అధికారంతోనూ, డబ్బుతోనూ, కులంతోనూ, మతంతోనూ, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి కట్టేది దేవుని సంఘం ఎప్పటికీ కాదు. దేవుని సంఘము వాక్యము చేత కట్టబడాల. యేసుక్రీస్తు నేను నా సంఘము కట్టుదును. అక్కడ నేను అంటే వాక్యము సంఘము కడుతుంది అంటుంది. వాక్యం అయి ఉన్న సంఘం ఈరోజు మనం అయి ఉన్నాం. నిజంగా నువ్వు వాక్యంలో ఉంటే నువ్వు ఒత్తిడి తేవాల్సిన పని లేదు కదా. అయితే దేవుడు ఏం చేశాడు? దాన్ని జయించడానికి మీరు గమనించండి. దేవుడి దగ్గర 4 జీవులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఏం జీవులు అయ్యి? సింహము, దూడ, మనిషి ముఖము, పక్షిరాజు. ఈ 4 దేవుడి దగ్గర ఉన్నాయి. ఏ 4? ఎందుకు దేవుడి దగ్గర 4 ఉన్నాయి అంటే మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. అంటే అపవాది 4 దాడులు చేయాలి. దేవుడు ఎదుర్కోవటానికి 4 జీవులు పంపించాడు. ఇంకా మనకి అర్థమయ్యేలాగా మాట్లాడితే అపవాది చూడండి, మొట్టమొదటి ఏ గుర్రం మీద వచ్చాడు? మనమందరం తెలుపంటే ఏమనుకుంటాం? చాలాసార్లు చాలామంది ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఏ బట్టలు వేసుకొని పోతాం? ఎందుకని? కోపం రాదుగా. రాజకీయ నాయకులు ఏ బట్టలు వేయాలా? మరి వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు? నువ్వు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేస్తే పరిశుద్ధుడు కావు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. రైట్, చూడండి. ఇప్పుడు మన ఆలోచనలు ఏంటి? పాస్టర్ గారు అంటే ఏ బట్టలు వేయాలి? లేకపోతే పాస్టర్ గారు కాదు. అవునా? ఇప్పుడు ఈ బలహీనత అపవాదికి తెలుసు. అందుకని వాడు ఏ గుర్రం మీద వచ్చాడు? తెల్లగ మీద రాగానే అందరూ ఏమన్నారు? విగ్రహాలు పెట్టేస్తూ ప్రభుని రాశారు కింద. వాటి క్రియలు కలిసి చూడాలి నువ్వు. ఆ క్రియలు చూస్తే యేసుక్రీస్తు ఎందుకని నువ్వు అంటావు? నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఒక సేవకుడు కానీ, సేవ చేసేవాళ్ళు కానీ, వాక్యంలో ఉన్నవాళ్ళు కానీ మీరు వారు నమ్మాలంటే మొట్టమొదటిగా వారి క్రియలు చూడండి, వారి సాక్ష్యం చూడండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ప్రకటన 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది. మొదటి జీవి సింహము, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్య ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ 4టిని ఎదుర్కోవటానికి దేవుడి దగ్గర 4 జీవులు ఉన్నాయి. అదే 4 ఇక్కడ 4 సంగతులు ఉన్నాయి. వాడు చూడండి, మొట్టమొదటి స్వారీ ఏ గుర్రం మీద వచ్చాడు? 2వ గుర్రం ఏంటి? ఎర్ర గుర్రం. 6వ అధ్యాయం 3వ వచనం ప్రకటన గ్రంథం. ఆ 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పటం వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడును. ఇందాక వాడికి అధికారం లేదు, ఖడ్గం లేదు. ఇప్పుడు అధికారం ఉన్నది, ఖడ్గం ఉన్నది. వాడి ఉద్దేశం ఏంటి? సమాధానం లేకుండా చేయటం. మన ఇళ్ళలో ఏం జరుగుతుంది అంటే వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 2వ జీవి ఏంటి? దూడ, ఆక్స్. దూడ దేనికి సాదృశ్యమో తెలుసా? మీరు దాన్ని కొట్టండి, తిట్టండి, అది సహనం కలిగి ఉంటుంది.
వాడు సమాధానం లేకుండా కుటుంబాన్ని గలిబిలి చేస్తుంటే దేవుడు ఇటు పక్క నుంచి నీకు సహనాన్ని ఇచ్చాడు, విశ్వాసమునిచ్చాడు, ఎదుర్కోవటానికి కావలసిన సమస్తం నీకు ఇచ్చున్నాడు. అది ఆశ్చర్యం ఏంటంటే దేవుడి దగ్గర ఇవి పాత నిబంధన నుంచే ఉన్నాయి. ఈ జీవులు కొత్త నిబంధనలో 7 సంఘకాలాల్లో యేసుక్రీస్తు మొదటి రాకడ నుంచి రెండో రాకడ మధ్యలో వాడు ఈ దాడి చేయాలి. ఈ దాడి కొరకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టున్నాడు. అంటే నీ కొరకు నా కొరకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కలవరి సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తం కాచినప్పుడు ఏర్పాటు చేయలా, జగత్ పునాది కన్నా ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాడు. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడును. ఇప్పుడు వాడి పని ఏంటి? త్రాసు చేత పట్టుకున్నాడు, వ్యాపారం. ఇదే సమయంలో ఆ 4 జీవుల మధ్యలోంచి ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, నూనెను ద్రాక్షరసమును పాడు చేయొద్దు. రాత్రి మనం విన్నాం. నూనె అంటే ఏంటి? ద్రాక్షరసం అంటే ఏంటి? బయలుపాటు. ఆ మధ్యలో ఉన్న స్వరం ఏమని కేకబెడుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ప్రత్యక్షతను పోగొట్టుకోవద్దు. వాడేం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు. ఈరోజు కాపర్లా వ్యాపారులా? ఇప్పుడు దెయ్యం ఎక్కడుంది? అపవాది ఎక్కడున్నాడు? వాడు నల్లని గుర్రం మీద చేసే పనులని ఇదిగో వ్యాపారాలే. డబ్బుల కోసము చేసేది పరిచర్య కాదు, త్యాగంతో చేసేది పరిచర్య. ఈరోజు రెండింటికి తేడా ఉంది కదా. వాడు త్రాసు చేత పెట్టుకుని ఏం చేస్తున్నాడు? అన్ని వ్యాపారం అనౌన్స్మెంట్లు చేసుకుంటూ పోతున్నాడు. అంతా సంపాదన దృష్టి అంతా పెట్టుకున్నాడు. ఈరోజు జరిగే ప్రతిదీ సంపాదన అయిపోయినది. రెండోది, అలా చేయడం వల్ల జరుగుతున్నది ఏంటి? నూనెను ద్రాక్షరసమును పాడు చేయొద్దు. అంటే అవి కావలసిన వారు ఉన్నారు, అది వారికి చేరాలి కాబట్టి దాన్ని పాడు చేయవద్దు. ఏమని ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీని కొరకు దేవుడు ఏం చేశారంటే, 3వ జీవి మనుష్యుని ముఖము. ఇక్కడ మనుష్యుని ముఖం అంటే ఏంటో తెలుసా? జ్ఞానము. వాడిని ఎదుర్కోవటానికి దేవుడు మనకేమి ఇచ్చారంటే ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు. ఏం జ్ఞానం ఇచ్చాడు? నీ జ్ఞానము కాదు, నా జ్ఞానము కాదు, నీ నీతి కాదు, నా నీతి కాదు, ఆయన నీతి, ఆయన జ్ఞానముగా వాక్యపు జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. ఎవడు సరైన వాడు, ఎవరు పిలువబడిన వాడు, ఎవరు ఏర్పరచబడిన వాడు, ఏది సత్యము, ఏది వర్తమానము, ఏది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ఏది దేవుడు యొక్క ప్రవక్త మనకిచ్చాడు, ఏది ఈ గడిలో మనం గుర్తించాలి, దేన్ని నమ్మాలి, దేన్ని వెంబడించాలి తెలియజేసే జ్ఞానాన్ని దేవుడు ఆయన యొక్క బిడ్డలకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అపవాది చేసే పని దేవుడు వాడిని ఆపటల్లా, చేయమంటున్నాడు. అదే సమయంలో దేవుడు ఏం చేశాడు? నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. దేవున్నా మనకి మహిమ. 6వ అధ్యాయం 7వ వచనం. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనబడను, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళ లోకము దాన్ని వారిని వెంబడించను. ఖడ్గం వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమిలో నుండి క్రూర మృగం వల్లను, భూనివాసం చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇయ్యబడును. వాడి పేరేంటి? మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించను అంటే ఇప్పుడు ఎవడాడు? వాడి సింహాసనం ఎక్కడుంది? పాతాళంలో, మన కింద ఉన్నది. ఎప్పుడైనా అవకాశం ఉంటే దాని గురించి మాట్లాడాం. 5వ పరిమాణం గురించి. మన కింద మళ్ళీ 3 దశలు ఉన్నాయి, మన పైన మళ్ళీ 3 దశలు ఉన్నాయి. మనం గాక మొత్తం 7 పరిమాణాలు ఉన్నాయి. 3వ ఆకాశం దగ్గర నుంచి మన వరకు 4 పరిమాణాలు, మనకన్నా కింద కొన్ని పరిమాణాలు. అన్ని పరిమాణాలు దేవుడు దాచిపెట్టున్నాడు. దేవుడి చిత్తమైన ఒకసారి కూడా మాట్లాడుకుందాం. దేవుని మనకి మహిమ. వాడి పేరు మృత్యువు, పాతాళ లోకం వారిని వెంబడించను. ఖడ్గం వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడును. భూమి మీద వాడికి అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమని జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ రంగు గుర్రం ఇది? చాలా మంది లేదు పాండువర్ణం అంటే ఏంటో. తెలుపు, ఎరుపు, నలుపు మిక్స్ చేస్తే వచ్చేది పాండువర్ణం. అంటే ఇప్పుడు వాడు వచ్చే ఈ 4వ స్వారీ అంతకుముందు 3 కలిపిన దానికన్నా ఇంకా ఎక్కువ. ఆ 3 అన్నీ కలిపి ఒకడయ్యాడు. ఇప్పుడు దీని పేరేంటో తెలుసా? సాతాను త్రిత్వం.
ఏంటి సార్ ఇది? ట్రినిటీ ఆఫ్ సాతాన్. సాతాన్ యొక్క త్రిత్వం ఇది. వాడు త్రిత్వంలో ఉంటూ ఏం చేశారంటే దేవుని యొక్క సంఘాన్ని త్రిత్వం అంటున్నాడు. ఉన్నది వాడు. మనకి త్రిత్వం లేదు, ద్విత్వం లేదు, ఏకత్వం లేదు. ఉండదు ఒకటే దేవుడు. మనకి ఒక్కడే దేవుడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీకు త్వరగా అర్థం కోసం మాట చెప్తా. ఒకసారి మీరు కొద్దిగా మీరేమనుకోదు నన్ను ఇప్పటికి. ఎవరు మాట్లాడదు. నేను ఏం చెప్పాను అదే మీరు దానికే సమాధానం చెప్పాలి, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు నేను అంటాను ఈయన ముగ్గురు అంట. చెప్పండి, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురైనా? ఎట్లా చెప్పారు? ఎట్లా చెప్పారు? కొంచెం పక్కకి రండి. ఇక్కడి నుంచి మీకు సిస్టర్ కనబడాల. సిస్టర్ గారు, మీరు ఈ నా పక్కన ఉన్న ఆయన ఏమని పిలుస్తారు? అసలు ఏం పిలవరా మీరు? పిలుస్తారు కదా. సీక్రెట్లు వద్దు, మామూలుగా చెప్పండి. ఒకటి ఏమని పిలుస్తారు? యజమానుడా. సరే, మంచిది. ఏమని పిలుస్తారు? యజమానుడా. ఒక నిమిషం, ఈయన పేరు యజమానుడానా? కాదు. ఇక్కడ ప్రేమ, గ్రేస్ ఇద్దరు ఉన్నారు. మీరైతే ఏమని పిలుస్తారు? వినపడలా? ఈయన పేరు డాడీయా? ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్, నువ్వేమని పిలుస్తా? ఇప్పుడు చెప్పండి, ఈయన పేరు పాస్టర్ గారా, ఈయన పేరు యజమానా, ఈయన పేరు డాడీయా? ఈయన పేరేంటి చెప్పండి. ఈయన ఒకళ్ళ ముగ్గురా? నేను ముగ్గురు అంటానండి. ఇప్పుడు మీరేమనాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒకడా ముగ్గురా? ఒకడే కదా. వివాహం అయినప్పుడు ఈయనకి ఇలా పిల్లలు పుట్టరా, అప్పుడే ఈయన పేరు యజమానుడు. పిల్లలు పుట్టాక డాడీ, అల్లుడు వచ్చాక పాస్టర్ గారు లేదంటే మామగారు. ఇప్పుడు ఈయన మాత్రం ఇలాగే ఉన్నాడు. ఈయన వయసు పెరుగుతున్న అన్ని కాలంలో ఈయన ఉన్నాడు. ఆ కాలంలో ఉన్నోళ్ళేమో ఆయన ఒక పేరుతో పిలుస్తున్నారు, ఆ కాలంలో ఉన్నోళ్ళు ఆయన ఒక పేరుతో పిలుస్తున్నారు, ఈ కాలంలో ఉన్నోళ్ళు ఒక పేరుతో పిలుస్తున్నారు. కానీ ఈయన ఒకటే కదా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుళ్ళు? త్రిత్వం తెచ్చింది సాతాను. దేవుడు త్రిత్వం వల్ల నీకు ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే శరీరధారై ఉన్నాడు, ఆయనే రక్తం గాచాడు. ఆ రక్తం నీకు విమోచన ఇచ్చి ఉన్నాడు. మరి ఇంతకాలం నేను చేసిన భక్తి చెప్పండి. ఎక్కడన్నా దేవుడు నేను ముగ్గురు అన్నాడా? చెప్పండి, ఎంతమంది అని చెప్పాడు? మరి ఆయన ఒక్కడైతే మనం ఎందుకు ఎంతమంది అంటున్నాం? ఎందుకు? నా సంఘము నేను బండ మీద కట్టుదును. ఆయన ద్వారా నువ్వు కట్టబడకపోతే వాక్యంలో లేని వాటిని నమ్ముతావు. ఏమా? వాక్యంలో ఉన్న వాటిని నమ్మేది ఎవరు? జగత్తు పునాది కన్నా ముందుగా ఆయన ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాడొచ్చి ఏం చేశాడు? మిక్సింగ్ చేశాడు మొత్తం. ఈరోజు ప్రపంచం ఎవరిని ఇష్టపడుతుంది అంటే మిక్సర్ని ఇష్టపడుతుంది. అన్నింటినీ మిక్స్ చేయాలా. మనం ఏమి ఇష్టపడతామంటే మనకు కూడా అదే నచ్చుతుంది. అయితే దేవుడికి ఏం కావాలి? ఆయన చీకటిని వెలుగుని వేరు చేశాడు, విశ్వాసిని అవిశ్వాసిని వేరు చేశాడు, విశ్వాసి వెలయాలు వేరు చేశాడు. దేవుడు అన్ని వేరు చేస్తుంటాడు. లోకం ఏం చేస్తా? అన్ని మిక్సింగ్ చేస్తుంటది. దేవుడు వేరు చేసి మనల్ని ఆయన వైపు తీసుకుపోదాం అనుకుంటున్నాడు. లోకమేమో మనల్ని కల్తీ చేసి కలుపుకోవాలని చూస్తున్నది. ఇటు పక్కకు పోదాం. నువ్వు నిజంగా వధువు వృక్షంలో ఉన్నట్లయితే బెరడు పోయినా, ఆకులు పోయినా, మొగ్గలు పోయినా, కాయలు పోయినా, చిగురు పోయినా, కొమ్మలు పోయినా, వేరు మీద నీకు నమ్మకం ఉంటే, నీ జీవం అక్కడ ఉన్నట్లయితే నువ్వు నిశ్చయంగా వేరు నుంచి వచ్చే ప్రతిఫలం పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ. చూడండి, ఇప్పుడు 4 శక్తులు ఒక్కటిగా మారిని. తెల్లగుర్రం, ఎర్రగుర్రం, నల్లగుర్రం మిక్స్ చేస్తే వచ్చింది ఏంటి? పాండువర్ణం. ఇప్పుడు వాడి బోధ అంతా ఏంటి? మిక్సింగ్ బోధ. మిక్సింగ్ బోధ. చూడండి, మనుషులకి తగ్గట్టుగా బోధ ఎప్పుడు ఉండదు. బోధకి తగ్గట్టుగా నువ్వే మారాల. నేను మారాలని చెప్పి ఇక్కడికి రావాలి. అపవాది తీసుకొచ్చింది ఏంటి? అత్యంత క్రూరమైన కాళ్ళకి మనం తెచ్చిపడేశాడు. అందుకని వాడేమంటున్నాడు? మొట్టమొదటికి వచ్చాడు, జయించాడు. రెండవది వచ్చాడు, సమాధానం లేకుండా చేశాడు. మూడోది వచ్చాడు, మృత్యుగా ఉన్నాడు. నాలుగోది వచ్చాడు, భూమి మీద అధికారం పొంది 4వ భాగం వాడు తీసేసుకున్నాడు. ఇప్పుడు భూమి అంతా వాడిది. ముద్దులు మనకి అర్థమైతే ఇప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు భూమి అంతా ఎవరిది? అపవాది. అయితే నువ్వెక్కడున్నావు? అపవాది అంటున్నాడు ఇది నా ఏదేని అంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఇది సాతాను ఏదేనన్నాడు. అయితే రహస్యం ఏంటి తెలుసా?
రాత్రి చెప్పినట్టుగా మన ఏదేను అలాగే ఉంది. ఇది సాతాను ఏదేను. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు భూమి మీదకి అసలు ఎందుకు వచ్చాడు? మనల్ని తిరిగి ఏదైనా తీసుకుపోవటానికి. ఎక్కడి నుంచి మనం తప్పిపోయామో, ఎక్కడి నుంచి మనం పడిపోయామో, ఎక్కడి నుంచి మనం వెళ్ళగొట్టబడ్డామో, ఎక్కడైతే పాపం చేశామో వాటన్నిటిని నివృత్తి చేసి తిరిగి వెనకకు తీసుకుపోవడానికి దేవుడు వచ్చాడు. ఆమేన్. ఇంగ్లీష్లో ఉంటుంది, నాకు అది తెలుగులో గుర్తు రావట్లేదు. స్ట్రైట్ ఇస్ ద గేట్, narrow is the way. స్ట్రైట్ ఈస్ ద గేట్, న్యారో ఇస్ ద వే. అంటే ఇరుకైన మార్గం అనుకుంటాను. అది నాకు కరెక్ట్గా జ్ఞాపకం రాట్లా తెలుగులో. జాగ్రత్తగా గమనిస్తే స్ట్రైట్ ఈస్ ద గేట్ అని ఉంది. అక్కడ ఏముండదంటే అర్థము STRAIGHT అని ఉండాలి స్ట్రైట్కి స్పెల్లింగ్. అయితే అక్కడేముందంటే STRAIT అని ఉంది. STRAIT ఏంటి? STRAIT ఏంటి అర్థము? మొదటిలో నాకు అర్థం కాలేదు, చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. అయితే వర్తమానం చదువుతా ఉండగా ఒకసారి నేను దాన్ని గమనించడం జరిగింది. ఏంటంటే STRAIT అంటే నీటి మార్గం అని అర్థం. ఇప్పుడు దాకా మనం ఇరుకు మార్గం అన్నాం. ఇదేంటిది? ఏ మార్గము? నీటి మార్గము. దేవుణ్ణి సమీపించాలంటే ఏ మార్గం కావాలి? మనం ఏమనుకున్నాం? ఇరుకు మార్గం అనుకున్నాం. ఇరుకు మార్గం కష్టం పోలేమంటున్నాం. ఇరుగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇది మాట్లాడు. అక్కడ అర్థం ఏంటి అసలు? ఎందుకు నీటి మార్గం? దేవుడు ఆదాము అవ్వని ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టాక తూర్పు గుమ్మం దగ్గర ఏం కాపలా పెట్టాడు? ఖడ్గజ్వాల. ఇప్పుడు ఖడ్గజ్వాలను తెప్పించుకోవాలంటే నువ్వు నీటి మార్గంలో వెళ్ళాలి. మనకి అర్థమయ్యే భాష చెప్తాను, మనకందరికి తెలిసిందే. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, గుండాలు దొక్కటం అంటారు. విన్నారు ఎక్కడన్నా? అగ్ని ఇక్కడి నుంచి అక్కడి దాకా నిప్పు అంతా పోసి ఇటు నుంచి అటు పరిగెత్తుతూ ఉంటారు. దాని మీద నుంచి నడిచిపోతాం, పరిగెత్తడం. దానికన్నా ముందు ఒక బిందుతో నెత్తి మంచి నీళ్లు పోసుకొని దాని మీద నడిచి వెళ్ళిపోతారు. ఏం కాలేదు. ఎందుకని? ఆ నీటి ప్రభావం చేత, వారి శరీరాన్ని తడిపిన ప్రభావం చేత వారి కాలు అనేవి కాలకుండా దాటి వెళ్ళిపోతారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు దేవుడు మనకేం చెప్తా ఉన్నాడు? స్ట్రైట్ ఈస్ ద గేట్. నీటి మార్గంలో నువ్వు వచ్చినప్పుడు ఆ ఖడ్గజ్వాల నిన్ను ఏదేనో గుమ్మం దగ్గర ఆపదు, ఆ అగ్నిని ఏమీ చేయలేదు. నువ్వు లోపలికి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్పిన ఉద్దేశం అది. మరి ఇంతవరకు మనం బాప్టిజం అంటే ఏమనుకున్నాం? చెప్పనివ్వండి. చాలా మంది పెళ్లి చేసుకోవాలి, బాప్టిజం తీసుకుంటేనే పాస్ గారి పెళ్ళి అంటారు. ఎందుకంటే దాటితే నువ్వు దొరకవుగా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు? బాప్టిజం ఇస్తేనే పెళ్ళి, లేకపోతే లేదు. ఇప్పుడు చెప్పండి, బాప్టిజం దేనికోసం? పిల్ల కోసం, పెళ్లి కోసం. అయితే దేవుడు బాప్టిజం పెట్టింది దేనికి? బాప్టిజం ఎలా తీసుకోవాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తీసుకునేది బాప్టిజము. అలా కాని బాప్టిజము కాదు. మనకు ఒక డౌట్ వచ్చింది, ఆశ గారు, నేను కూడా అలాగే పెళ్లికే తీసుకున్నాను. అది చిన్నప్పుడు ఆ చిలకరింపో పలకరింపో బాప్టిజం తీసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళా తీసుకోవచ్చా? రెండోసారి బాప్టిజం పొందొచ్చా? ఒకసారి బాప్టిజం అన్నారు కదా, రెండోసారి పొందొచ్చా అనే లోపల ఎక్కడో మనకి డౌట్లు, ప్రశ్నలు, అదేదో తెస్తారు కదా. అందుకోసం దేవుడు ఏం చేస్తాడు? అపోస్తల పౌలును ప్రేరేపించి అపోస్తల కార్యం 19వ అధ్యాయం రాయించాడు. అవునా కదా? ఒకసారి 19వ అధ్యాయం తిరుగుద్దామా? అపోస్తల కార్యం 19. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి ఇంకా తిప్పుతా ఉన్నారు. తెలుసారు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతామని అడుగగా వారు పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మేము ఎరుగమనరి. అప్పుడు ఏమన్నాడు? అలాగైతే మీరు దేన్ని బట్టి అప్పుడు బాప్టిజం పొందుతారు. వారు అన్నారు, పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, యేసుక్రీస్తుకు బాప్టిజం ఇచ్చాడు, యోహాను పాస్టర్ గారి దగ్గర బాప్టిజం పొందామన్నారు. అంతే కదా? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? యోహాను తను వెనుక వచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని మారు మనసు విషయమే బాప్టిజం ఇస్తూ వచ్చును. వారు ఆ మాటలు విని అదేంటి బాప్టిజం పొందారు కదా ఆల్రెడీ, వాళ్ళు బాప్టిజం పొందారు కదా ఆల్రెడీ. ముందు అడిగాడు కదా, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్టిజం పొందుతారు? మేము యోహాను పాస్టర్ గారి దగ్గర బాప్టిజం పొందాం. మనం కూడా ఏం చెప్తాం?
పెద్ద భాష గారి దగ్గర పొందాం మేము, మామూలు భాష గారు కాదు. మరి ఇప్పుడు యోహాన్ అంటే ఎవరికి బాప్టిజం ఇచ్చిన ఆయన? మరి ఇప్పుడు పౌలు గారు వచ్చేమన్నాడు? అబ్బాయి మీ బాప్టిజం నడవదు. ఆ మాటలు వినగానే వారు వెంటనే చెప్పండి, చదవరే ఎవరు? యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందిరి. తర్వాత చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను. ఇదేంటిది? మరి అప్పుడు దాకా ఎందుకు రాలే బాప్టిజం పొందితే వారి మీదకి? పౌలు ఇచ్చాడా పరిశుద్ధాత్మ? లేదండి. వారు వాక్యంను గ్రహించి ఇదిగో మనం తీసుకుని సరైనది కాదు, ఇదిగో సరైనది మన దగ్గరికి వచ్చి వాళ్ళు నమ్మి దాన్ని వెంబడించినప్పుడు వారు వెంటనే దేవుడి యొక్క శక్తిని పొందుకున్నారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మనకు పరిశుద్ధాత్మ కావాలంటే నడిపించేవాడు పరిశుద్ధాత్మ, మార్గదర్శి పరిశుద్ధాత్మ, సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ, మనకి సంగతులను జ్ఞాపకం చేసేవాడు పరిశుద్ధాత్మ. మాట్లాడకూడదా? యోహాను సువార్త 14:26 ఎప్పుడు కొంచెం త్వరగా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. తర్వాత నేను మీకు బోధించే సంగతులన్నిటినీ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. కొత్తవి బోధించాడు పరిశుద్ధాత్మ. ఏం చేస్తాడు? ఆల్రెడీ బోధించిన వాటిని మనకు వివరించేవాడు పరిశుద్ధాత్ముడు. మరి ఇప్పుడు కొత్త కొత్త బోధలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి బోధ ఒకటే, కొత్త కొత్త బోధలు ఎక్కడి నుంచి రావాలి? ఒకటేమో రాకడైపోయింది అంటాడు, ఇంకోటేమో మిలినియం అంటాడు, ఇంకోటేమో ఏళ్ళ పాలన ఉన్నామంటాడు. మరి అవన్నీ నిజమైతే మనం విడబడ్డాం. కాబట్టి కొత్త బోధలు, ఇంకో మాట మాట్లాడితే చెత్త బోధలకి పోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు చేసే సహాయం అదే. కొంచెం ముందుకు వెళ్దాం, ప్రకటన గ్రంథం వెళ్దాం. ఈరోజు ఎందుకో ప్రకటన గ్రంథం ఆకర్షిస్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 12వ అధ్యాయం 15వ వచనం 14 చదువుకుందాం, చక్కగా అర్థమవుతుంది. అందువలన జాగ్రత్త. ఉదయం చెప్పాను మీకు వాక్యం ఎలా చదవాలా, ఎక్కడ విరవాలో అక్కడ విరవాలి, లేకపోతే అర్థం మొత్తం మారుతుంది. జాగ్రత్త చూడండి, నేను చెబుతాను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు. ఎక్కడికి? ఎక్కడికి? తన చోటు. ఆ చోటు ఎక్కడున్నది? అరణ్యములో. రెండోది ఆమె. ఎవరు ఆమె? బైబిల్ చదివితే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం చదివితే ఆమె ఎవరో మీకు అర్థమవుతుంది. ఆమె ఎవరో కాదు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వధువు అనే ఆమె ఈమె. ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆమె ఒక ముగింపు స్థితిలో ఎలాగుందో చూద్దాం. తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడిను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలం పోషించబడును. దేవుని చిత్తమైతే దానియేలు 70 వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడదాం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా వెళ్ళగక్కెను. గాని జాగ్రత్త, ఏంటి ఆ ప్రవాహము? కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. గాని తప్పుడు బోధలు. ఈరోజు తప్పుడు బోధలు నిజమైన దేవుడి పిల్లలు వెనకాల నదీ ప్రవాహంలాగా వస్తున్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ నదీ ప్రవాహం తప్పుడు బోధలు ఆమె తాకకుండా ఉండటానికన్నా ముందుగానే, తాకే లోపుగానే ఆమెకి రెక్కలు ఇచ్చున్నాడు అని చెప్తున్నాడు. ఏమా? ఎక్కడికి? తన చోటికి ఎగరాలి. ఆమె చోటు ఇక్కడ కాదు, ఆమె చోటు పైన కదా, అక్కడికి ఎగరటానికి ఆమె రెక్కలు ఇవ్వబడ్డాయి. ఇంకొక అడుగు ముందుకేద్దాం. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి ఎక్కిన ప్రవాహమును మింగివేసును. అప్పుడు భూమి తిరిగి ఆయన స్వాధీనం అయిపోయినది. వధువుని కాపాడటానికి ఆ బోధల మొత్తాన్ని అదిగో భూమి మింగేస్తున్నది. కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్ పోతే నిర్గమకాండంకి వెళ్తే మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు, మోషే నీ చేతులు ఏముండదండి ప్రభా, కర్ర అన్నాడు, కింద పడే అన్నాడు, కర్ర పామైంది, మోషే పారిపోబోతున్నాడు. దేవుడు అన్నాడు ఆ పాము తోక పట్టుకుని పైకి లేపండి, మళ్ళీ తిరిగి కర్ర అయింది. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్న రుజువు ఈ సాక్ష్యం వారు చూపించి దాన్ని బట్టి వారు నమ్ముతారులే అన్నాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు, మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు. మోషే ఏం చేశారంటే ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు అంటారు, ఒక రుజువు నా దగ్గర ఉన్నది అని కర్ర కింద వేస్తే కర్ర పామైనది. అది నిజమైన వర్తమానం. అప్పుడు ఫరో అన్నాడు, ఓ ఇట్లాంటి బోధలు మా దగ్గర చాలా ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఎన్నే అంబరే అనే వాళ్ళు అక్కడ ఉన్నారు, వారు కూడా కర్రల కింద వేశారు, వారి కర్రలు కూడా పామైనాయి.
అయితే మోషే కర్ర కిందేసి ఇలాగే ఉన్నాడు. మొదట కూడా ఎన్ని అంబ్రెలు కూడా కర్ర కిందేసి వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, మోషే ఇలాగే. కొద్దిసేపటికి మోషే ఇలాగే ఉన్నాడు, కానీ ఎన్ని అంబ్రెలకి నడువు నొప్పి వచ్చిందో తెలియదు, కింద కుంగుదా, అరే మా పావులని నీ పావు మింగేస్తుంది. తప్పుడు బోధలన్నీ నిజమైన వాక్యం దెబ్బకి తట్టుకోలేవు. నదీ ప్రవాహం అంతా కూడా భూమి తెరవబడి లోపలికి వెళ్ళిపోయింది. తప్పుడు బోధలని ఇక్కడే సమాధైనది. నిజమైన వాక్యం ఏదైతే ఉన్నదో చూడండి, అక్కడ 17వ వచనం, అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గాయకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడిలి సముద్ర తీరమున నిలిచెను. ఆమె ఎగిరిపోయింది. ఇక ఆ వాక్యాన్ని నమ్మి కొద్దిమంది కింద ఉన్నారు కదా, వాళ్ళకి యుద్ధం చేయడానికి రెడీగా సముద్రం దగ్గర కూర్చున్నాడు. వధువు వెళ్ళిపోయింది పైకి. 4వ జీవి ఏంటది? ఉన్నట్టుగా చెప్పాలి కదా మనం. ఎగురుచున్న పక్షిరాజు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నావు తెలుసా? ఎగురుచున్న పక్షిరాజు కాలంలో ఉన్నావు. నువ్వు భయపడే కాలం కాదు, దాక్కునే కాలం కాదు. శత్రువు కన్నా పైకి ఎగరటానికి దేవుడు నీకు రెక్కలిచ్చున్నాడు. అది పాత నిబంధన, కొత్త నిబంధన. ఆ 2 రెక్కలు చాపుకొని పైకి వెళ్ళవలసిన్నావు. మధ్యలో వర్తమానం ఉన్నది, మధ్యలో దేవుని కృప ఉన్నది, మధ్యలో రక్తం ఉన్నది, మధ్యలో పరిశుద్ధాత్మ నాకెత్త వహించు నేను పరలోకాన్ని తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఎన్ని చేసినా అవి నీ రెక్కలు తాకలేవు, నీ ఎత్తబాటును తాకలేవు, నీ విశ్వాసం తాకలేవు, నీ ప్రార్థన తాకలేవు. దేవుడు నీకు ఇచ్చిన థియోఫనీని అవి తాకలేవు. అందుకని అపోస్తలుడైన పౌలు ప్రేమతోను, వాక్యంతోను, విశ్వాసంతోను, ప్రత్యక్షతోను, బయలుపాటుతోను, దేవుడు ఇచ్చిన కృపతోను మాట్లాడితే ఇలాగ అంటున్నాడు, మానవ చేతి నిర్మితము కానీ వేరొక శరీరం నా కొరకు ఎదురు చూస్తా ఉన్నది. దేర్ ఇస్ ఎ టబర్నకల్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ అంటున్నాడు. ఒక గుడారం నా కొరకు ఎదురు చూస్తా ఉంది. ఎటువంటి గుడారం అది? చేతి నిర్మితము కాని గుడారము. ఈరోజు రెక్కలు దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే నిత్య రాజ్యం ఎగరటానికి, అంతేగాని ఇక్కడ సంగతుల కొరకు నువ్వు ఆగిపోవటానికి కాదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.